నేను రికార్డ్ చేస్తున్నానండి మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 4/1 ఓకే, 1995. 95. టైం వచ్చేసేసి 00:25. 25 minutes. ఊరు వచ్చేసేసి తెనాలి. ఓకే, అంతే సార్. తెనాలి, గుంటూరు డిస్ట్రిక్ట్. అవును సార్. మీది కన్యా లగ్నం వచ్చింది, శ్రవణ నక్షత్రం వచ్చింది. సో ఆ టైం అయితే వేస్తే నాకు కన్యా లగ్నానికి శ్రవణ నక్షత్రం సరిపోయింది. అర్థమైందా? చంద్ర నక్షత్రం దుస్వభావ లగ్నం ఏదైతే ఉన్నదో నాకు చక్కగా సరిపోయింది. సో కాబట్టి నేను దాన్నే యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటున్నాను అనమాట. ఏమి కరెక్షన్ ఏమీ చేయట్లేదు. ఓకే, సో చెప్పాలి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు, ఇంకేం కావాలి సార్? ప్రజెంట్ ఇప్పుడు నేను ఒక బెల్లం షాప్ లో ఉన్నాను సార్. అది హోల్సేల్. అది హోల్సేల్ బెల్లం షాప్ లో సపోర్టింగ్ చేస్తున్నారు మీరు? సపోర్టింగ్ చేస్తున్నా, సేల్స్ మ్యాన్ గా చేస్తున్నా. సేల్స్ మ్యాన్ గా చేస్తున్నారు. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు నేను ఇంకా సుమారు ఒక 22 సంవత్సరాలు బట్టి ఇట్లా ఒక సేల్స్ మ్యాన్ గానో లేకపోతే ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర గుమస్తాగానో పనిచేస్తా వచ్చా. సో ఈ బెల్లం షాప్ లో చేయబట్టి ఎన్ని రోజులు అవుతుంది? నేను చేది 3 months అవుతుంది సార్. ఓకే, అంతకుముందు కిరాణా షాప్ లో ఉన్నా. అది ఎన్ని సంవత్సరాలు? అది సుమారు నేను 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పైన చేశారు. అంటే ఒక షాప్ లో కాదు, ఆ ఫీల్డ్ లోనే 12 సంవత్సరాలు చేశాను. 12 సంవత్సరాలు కిరాణా షాప్ లో చేశా. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామని? ఇప్పుడు నా ప్రజెంట్ చేశారు, ఒకటి ఆటో తోలుకోవచ్చా, లేదా ఏమైనా కిరాణా షాప్ పెట్టుకోవచ్చా, లేదా ఏదైనా హోటల్ బిజినెస్ పెట్టుకోవచ్చా? ఈ 3 వద్దు అనుకుని ఈ గుమస్తా జీవితం ఇట్లా సాఫీకి వెళ్ళిపోయింది, ఇట్లాగే ఇదే బాగుంటుంది అనుకుంటే దీంట్లో ఫిక్స్ అయిపోయి మ్యారేజ్ అయింది సార్. 2018 అయింది సార్. ఓకే ఓకే. ఇద్దరు పిల్లలా? ఇద్దరు పిల్లలు సార్. లేడీ అమ్మాయిలే. ఇద్దరు అమ్మాయిలు. ఓకే, వెరీ గుడ్. సో చార్ట్ ఎట్లా పోతుందో చూద్దాం ఒకసారి. ఓకే సార్. కన్యా లగ్నం వచ్చింది. కన్యా లగ్నానికి బుధుడు అధిపతి. కుజుడు అనేవాడు వక్రించాడు. ఓకే, తర్వాత ద్వితీయంలో రాహు ఉన్నాడు. ద్వితీయంలో రాహు ఉంటే ఏంటిది? చిత్ర విచిత్రమైన వేషం. అంటే ఏంటిది? మనం ఒకటి చేస్తామని కాదనమాట, రకరకాలు చేసేదానికి కారణం అవుతుంది. అదైతే ఇచ్చింది, పని చేసింది. తర్వాత శుక్రుడు గురువు కలిసి ఉన్నారు. శుక్రుడు యొక్క నక్షత్రం గురుడు యొక్క నక్షత్రంలో ఉంటూ గురువుతో పాటు కలిసి ఉన్నాడు. సప్తమాధిపతి భాగ్యాధిపతితో కలిసి ఉన్నాడు. వెరీ గుడ్, మంచిది. రాహుకేతులు ఏదైనా గ్రహాన్ని డిస్టర్బ్ చేస్తున్నాయా అంటే ఎస్. షష్టాధిపతి అయిన శని డిస్టర్బ్ చేసిన షష్టాధిపతి స్వక్షేత్రగతుడై ఉన్నాడు. మంచిది. సో చంద్రుడు లాభాధిపతి దెబ్బతిన్నాడు. అంటే లగ్న నక్షత్రాధిపతి వక్రత్వ దోషాన్ని తీసుకున్నాడు అనమాట. ఓకే, తర్వాత శుక్ర నక్షత్రంలో రవి ఉన్నాడు. ఓకే, రవి ఉంటే రవి పోయాడు అనమాట. రవి డిస్టర్బ్ అయ్యాడు. ఎందుకంటే కేతువు రవి ఒకే నక్షత్రంలో ఉండడం వల్ల రవి డిస్టర్బ్ అయిపోయాడు. ఓకే, సో రవి డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి ఏమవుతుంది? వ్యయాధిపతి అంటే మాతృకారకుడు, చతుర్థం యొక్క ఆక్యుపెంట్, చతుర్థాధిపతి 3 పోయారనమాట. 3 పోయినప్పుడు ఏమవుతుంది అని అంటే జనరల్లీ మదర్ హెల్త్ దెబ్బతిండం కానీ, లేదంటే ఫాదర్ హెల్త్ దెబ్బతింటే మదరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము, మీరు ఫ్యామిలీకి సపోర్టివ్గా ఉండడము, ఇవన్నీ కూడా చతుర్థ స్థానాన్ని చాలా స్పాయిల్ చేస్తే ఇబ్బంది పెడుతున్నాయి. మీకు అలాంటి సంఘటనలు జరిగాయా? అవును సార్. ఫాదర్ వెళ్ళిపోయారు సార్. మదర్ సపోర్ట్ ద్వారా మేము వచ్చాము. మదర్ కి మేము సపోర్ట్ ఉండాల్సి వచ్చింది సార్. అది ఏ సంవత్సరంలో జరిగింది ఫాదర్ది? ఫాదర్ సుమారు వెళ్ళిపోయి నాకు 8 సంవత్సరాల అప్పుడు వెళ్ళిపోయారు సార్. 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు అప్పుడు మా ఫాదర్ వెళ్ళిపోయారు సార్ ఇంట్లో నుంచి. మళ్ళీ తిరిగి రాలేదు? ఇంకా తిరిగి ఒకసారి వచ్చా కానీ ఇంకా కనబడలే మాకు సార్. ఇంకా దూరంగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళా మేము ఎంత ఎదిగినా కూడా దొరకలే. ఓకే ఓకే ఓకే. కుటుంబంలో గొడవలు, ప్రశాంతత లేక రకరకాల ప్రాబ్లమ్స్ అంతేనా? అవును సార్. ఓకే ఓకే. తర్వాత సో అంటే ఏంటిదని అంటే మన మీద ఆ కార్మిక్ బర్డెన్ అనేది మన మీద పడిందని చెప్తా ఉంది. మనం ఎంతమంది అయినా ఉండని మన మీద అది పడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి చార్ట్ ముందు పోతా ఉంటే ఎట్లా పోతా ఉందో చూద్దాం. ఎందుకంటే ఉద్యోగము స్థిరత్వం ఏదైతే ఉంటుందో దశమాధిపతి చెప్తాడనమాట. ఉద్యోగ కారకుడైన రవి అంటే దశమానికి కారకుడు రవి అనమాట. ఆ రవి డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి మనకు ఉద్యోగం స్థిరత్వం దెబ్బతింది. కానీ ఏంటంటే సంతోషకరమైన విషయం ఏంటంటే ద్వితీయ రాహు వల్ల ఏదో రకంగా డబ్బులు అయితే అడ్జస్ట్ అవుతూ వస్తున్నాయి అనమాట. అర్థమైంది? ఆ టైంకి అందుతూ సరిపోతూ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, తర్వాత టైం చూద్దాము. 2003కి ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మెర్క్యూరీ అండ్ యురేనస్కి అపోజిషన్ ఫామ్ అయింది. 2004-5 నుంచి కష్టాలు స్టార్ట్ అయినాయి.
తర్వాత ఎప్పుడు చార్ట్ పికప్ అయిందో చూద్దాం. అప్పటిదాకా కూడా అది అలానే పోతూ ఉంటుంది అనమాట. ఓకే, 5, 6, 7 ఇవన్నీ ఎట్లా జరిగాయి. తర్వాత 8, 2008, 2009లో ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ సాటర్న్కి స్క్వేర్ అయ్యాడు అనమాట. ఇది ఒక చిన్న ఆస్పెక్టే, ఇబ్బందికరమైన ఆస్పెక్ట్, కానీ ట్విస్ట్ ఇచ్చి రిజల్ట్ ఇస్తుంది అనమాట. సో శుక్రుడిలో రాహులో గురువు జరుగుతున్నాడు కాబట్టి ఈ 8, 9లో మీరు ఏదన్నా వర్క్ చేయడానికి కానీ అదంతా స్టెప్ తీసుకున్నారు అక్కడ? మెకానిక్ నేర్చుకున్నా చెప్పి వెళ్ళా సార్. ఏమైంది? మెకానిక్ నేర్చుకున్నా చెప్పి వెళ్ళా. మెకానిక్ నేర్చుకున్నారా? మరి నేర్చుకోవాలి సార్, వెనక్కి పంపించేశారు వాళ్ళు వద్దని. ఎందుకు? చిన్నపిల్లడనా? చిన్నపిల్లడు నేను, అది కాక శాలరీ బాగా కొంచెం తక్కువ ఇస్తా అన్నారు, ఇంకా ఇంట్లో ఇబ్బందికరం అని చెప్పేసి వచ్చేసా. తర్వాత ఎలక్ట్రీషియన్ నేర్చుకుని చెప్పి వెళ్ళా, అది వెనక్కి పంపించేది. ఇంట్లో డిస్టర్బెన్స్ చేసేది ఇబ్బందికరంగా ఉందని చెప్పి వెనక్కి పంపించేసి తర్వాత అది ఆ 2 చేసేసా. 2 చేసి వెనక్కి వచ్చేసాడు. ఓకే, దాని తర్వాత చార్ట్గా లిఫ్ట్ అయ్యేంత వరకు పరిస్థితి అదే. చార్ట్ మళ్ళీ జూపిటర్తో ట్రైన్ అవ్వాలి. జూపిటర్తో ఇప్పుడు ఎక్కడ అవుద్ది, అక్కడ దాకా కూడా ఏంటంటే కష్టపడుతూనే వెళ్తూ ఉంటాము, ఏం లిఫ్ట్ కానప్పుడు. మళ్ళీ తర్వాత మీకు అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. ఇంకా అప్పుడు అవకాశం నేను చెప్పట్లేదని అంటే మీరు కష్టపడుతూనే వెళ్తారనమాట, 1 by 1 కష్టపడుతూ వెళ్తారు. ఓకే, ప్రోగ్రెసివ్. ఓకే, మార్స్ రెట్రోగ్రేట్ అయ్యాడు. మీకు ఒక అవకాశం 2019, 2020. ఇప్పుడు పెళ్లి ఎక్కడైంది? 2018లో అయింది. ఓకేనా? 19లో ఆస్పెక్ట్ ఫామ్ అయింది, ప్రోగ్రెసివ్ 10th house అప్రోచింగ్ ట్రైన్ టు నెటల్ జూపిటర్. ఓకేనా? దాని ముందు సంవత్సరం కూడా. ఓకే, 18 జూన్ తర్వాత పెళ్ళయిందా? జూన్ కన్నా ముందే పెళ్ళయిందా? ఏప్రిల్ అయింది సార్. 18 ఏప్రిల్ అంటే 2018 ఏప్రిల్ అంటే శుక్రుడు భుక్తిలో అయ్యింది. అర్థమైందా? శుక్రుడు స్టార్ లాడ్ గురువు అయ్యాడు కాబట్టి ఏం ఇబ్బంది లేదు, మ్యారేజ్ సస్టైన్ అవుతుంది, మ్యారేజ్ బాగుంటుంది అనమాట. ఓకే, తృతీయం కాబట్టి సపోర్ట్, ఫ్రెండ్లీ సపోర్ట్ అట్లా పాజిటివ్ గా ఉంటుంది. ఓకేనా? సో మీకు 18 తర్వాత 19 కానీ 20 కానీ ఇవన్నీ సాఫీగా సాగుతున్నాయి కాబట్టి పెళ్లి, పిల్లలు ఇవన్నీ ఇబ్బంది లేకుండా మీకు సాగిపోయేదానికి అవకాశం ఇస్తా ఉన్నది. ఓకేనా? ఒక మెల్లగా స్టెప్ బై స్టెప్. ఇప్పుడు కొంచెం ఇంతకు ముందు ఉన్నంత ప్రాబ్లం లేదు, అర్థమైందా? ఎంతో కొంత డబ్బులు అనేది రిలీఫ్ గానే ఉంది. ఓకే, 2021లో ముఖ్యంగా ఏం చేశారో నాకు చెప్పాలి మీరు. 2021లో ఇప్పుడు మీరు చిల్లర కొట్టులోనే పనిచేస్తున్నారా? 2021లో చిల్లర కొట్టులో మానేసేసి ఒక కడ్డీలు, ఫ్లోరా భక్తి అని చెప్పేసి కడ్డీల షాప్ ఉంటది, అక్కడ చేరినాక మళ్ళీ చిల్లర కొట్టులోకి వచ్చేసా. ఓకే, అది ఆ కడ్డీల షాప్ అంటే అదేంటిది? ఐరనా? ఐరన్ కాదు సార్, ఇది మనం దేవుడికి వెలిగిస్తాం సార్. ఓకే, సాంబ్రాణి కడ్డీలు. ఓకే, అట్లా ఒక 1 year చేసేసి ఆ వనరుతో మనకి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసి మళ్ళీ చిల్లర కొట్లో జాయిన్ అయ్యారు. ఓకే, రైట్. సో మరి అక్కడ సాంబ్రాణి దగ్గర ఎక్కువ డబ్బులు వచ్చాయా? అంటే నేను మాట్లాడుకున్న శాలరీ కన్నా ఎక్కువ ఇచ్చాడు. ఎక్కువ ఇచ్చినా కూడా మనకి మెంటల్ టెన్షన్ ఎన్ని ఎక్కువైపోయి మనం రిస్క్ చేయకుండా వచ్చేసాం. ఓకే, సరే చూద్దాం. తర్వాత 22, 23 ఇలా వెళ్ళిందా? అక్కడ లిఫ్ట్ అయింది కొంచెం, కానీ మరి ఏమీ ఫలితం ఇవ్వలేదు. ఎందుకంటే ముఖ్యంగా బుధుడు అనేవాడు వక్రించి చంద్ర నక్షత్రంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఏంటంటే కొంచెం నిర్ణయాలు తీసుకోవడంలో మిస్టేక్స్ ఉన్నాయి, అర్థమైందా? సో దానివల్ల దెబ్బతింది చార్ట్. తర్వాత ఇక నెగిటివ్ ఫేజ్ లోకి వెళ్తా ఉంది. 24, 25లో బాగలేదనమాట. ఎందుకంటే 10th house అపోజిషన్ నెటలో మూన్ జరుగుతా ఉన్నది, బాగాలేదు కాబట్టి ఏంటిది అనుకున్నట్టుగా అది పోలేదు. ఓకే, తర్వాత శుక్రుడు కూడా ఏంటంటే ఇక 22 నుంచి డబ్బులు బాగా ఖర్చు కానీ ఇంట్లో అవసరాలు కానీ మనకి చాలా టైట్ అయిపోయింది అనమాట పరిస్థితి. 22, 23, 24లో బాగా ఖర్చు ఎక్కువ అవుతా ఉంది, కనిపించిందా? గ్రోత్ లేదు. ఓకే, ఇప్పుడు జరిగే దశ ఏంటంటే గురు దశ. ఓకే, గురువు యొక్క నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం శుక్రుడు తృతీయంలో ఉన్నాడు. ఓకేనా? తృతీయం అంటే మంచిదే. తృతీయం అంటే గురు తృతీయ, అది ఒక దోషం, బాలారిష్ట దోషము. కాకపోతే శుక్రుడు ఆక్యుపై చేశాడు కాబట్టి తృతీయం. ఏదైనా కానీ శుభగ్రహాలు తృతీయంలో అంత ఫ్రెండ్లీ ఏమీ కాదు. ఈ లగ్నానికి ఏంటంటే కన్యా లగ్నానికి 9th and 8th లార్డ్ అంటే శుక్రుడిని కుజుడు ఆస్పెక్ట్ చేస్తున్నాడు, అదొక దోషం అనమాట. అట్లా చూస్తే ఇట్లా ఫాదర్ సపోర్ట్ అదంతా మనకు మిస్ అవుతా ఉంటుంది అనమాట. సరే, ఓకే, ఎనీవే ఇప్పుడు ఉన్న దానిలో అవకాశం ఏముందయా అని అంటే ఫస్ట్ మనకి ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలి అని అంటే
చతుర్థం బాగుండాలి, లేదనంటే మనకి అది దెబ్బతింటది. అర్థమైందా? సో ఇప్పుడు ఒక షాప్ పెట్టుకొని అది చేయాలంటే మనకి దెబ్బతింటది. ఓకేనా? షాప్ కాకుండా ఇంకేమి చేయొచ్చు. ఓకే, గురు శుక్రులు ఇప్పుడు మనకి చదువు పరిస్థితి అట్లా లేదు. ఓకేనా? సో చిల్లర కొట్టు చేసాము, తర్వాత నెక్స్ట్ ఇంకేం చేయడానికి అవకాశం ఉందో ఆలోచిస్తున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు టైం ఏమో 10th హౌస్ అపోజిషన్ జరుగుతూ ఉన్నది. అపోజిషన్ తర్వాత ఏమొస్తుంది? 10th హౌస్ అపోజిషన్ తర్వాత 10th హౌస్ ఈజ్ గోయింగ్ టు స్క్వేర్ విత్ ద వీనస్ అనమాట. ఓకే, మళ్ళీ తర్వాత ప్రోగ్రెసివ్ సన్ అసెండెంట్కి ట్రైన్ అవుతాడు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ 2026 అంటే నెక్స్ట్ ఇయర్ అనమాట. 10th హౌస్ 26 జనవరి, ఒక 1 ఇయర్ తర్వాత నెటల్ మెర్క్యూరీకి, రెట్రోగ్రేడ్ మెర్క్యూరీకి 10th హౌస్ అపోజిషన్ ఫామ్ అవుతుంది. అది మంచి ఆస్పెక్టే. ఓకేనా? మంచి ఆస్పెక్ట్ కాబట్టి ఒక స్టెప్ దొరుకుతుంది. చెప్తా నా ఐడియా చెప్తాను, మీరు కూడా దాని గురించి మాట్లాడదాము. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ చార్ట్ ఎట్లా పోతుందో చూడాలి. ఓకే, నాకు తెలిసి అయితే శుక్రుడు పర్వాలేదు, అంటే గురుదశ అనేది పర్వాలేదు, బ్యాడ్ రిజల్ట్స్ ఇవ్వకుండా బ్యాలెన్స్ చేయాలి, పాజిటివ్ రిజల్ట్ ఇవ్వాలి. తర్వాత చార్ట్ ముందుకు పోతా ఉన్నది. చార్ట్లో 10th హౌస్ ప్రోగ్రెసివ్ సన్, ఈ చార్ట్ యాక్చువల్గా పికప్ అవ్వట్లేదు. అర్థమైందా? అనుకున్నంత స్పీడ్గా మూవ్ అవ్వట్లేదు ఈ చార్ట్. అర్థమైందా? ఈ చార్ట్ అనేది అనుకున్నంత, అంటే సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తూ ఉన్నది, కష్టపడాల్సి వస్తూ ఉన్నది. అలాని మిమ్మల్ని మీరు గుమస్తాగానే ఉండండి, మీరు అలానే చేయండి అని నేను ఖచ్చితంగా చెప్పను. కానీ మీకు ఒక సలహా చెప్తాను, మీరు దాని గురించి చెప్పండి నాకు. ఓకేనా? సో ఇప్పుడు కేతు వచ్చేసేసి శని ఈజ్ ఆస్పెక్టింగ్ ద కేతు, శని ఈజ్ ఆస్పెక్టింగ్ ద గురు. ఇప్పుడు అగరబత్తులు అమ్మారు, సో మీరు ఒక చిన్నది అగరబత్తులు దాన్ని సప్లై చేసేలాగా కానీ, లేదనంటే ఏదైనా ఇప్పుడు బెల్లం షాప్లో చేస్తున్నారు, బెల్లం సప్లై చేసే ఒక ఊళ్ళో కొని ఒక ఊళ్ళో అమ్మేటట్టుగా, ఏదన్నా హోల్సేల్గా మనం సప్లై చేసేటట్టుగా, మారుబేరం చేసేటట్టుగా ఏదన్నా అవకాశం ఉందా? ఇప్పుడు ఒక ఊర్లో ఒక వస్తువు తక్కువ రేటు దొరుకుతుందండి, మనం ఎంతో కొంత, ఇప్పుడు కొబ్బరి బొండాలని మనకి కోనసీమలో తక్కువ దొరుకుతుంది, అది వేరే హైదరాబాద్ లో వేసుకున్నాం అనుకో, ఓ 10 రూపాయలు 5 రూపాయలు మిగులుతాయి కదా బొండం మీద. అట్లా ఏదైనా ఒక అవకాశం అట్లాంటిది మారుబేరం చేసే అవకాశం ఉందా? లేదు సార్, ప్రస్తుతానికైతే. మీరేం చేద్దాం అనుకుంటున్నారు? నేనేం చేద్దాం, మీ 3 చెప్పే ఆప్షన్ సార్: హోటల్, ఆటో లేదా కిరాణా వ్యాపారం. ఈ మూడిట్లో ఎంచుకున్నాం. ఓకే, హోటల్ ఇప్పుడు ఆటోకి కూడా మంచి ఆప్షన్ ఉంటుంది. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఈ కిరాణా షాపుల్లోకి మనకి సరుకులు సప్లై చేయడానికి రెగ్యులర్ గా ఆటోస్ అవసరం అయితే కదా, అట్లాంటిది మనం మనకే ఆ కాంట్రాక్ట్ ఇవ్వమని, అంటే ఆ షాప్ వాళ్ళతో మనం మాట్లాడుకుని మనం కొంత డబ్బు ఇస్తే వాళ్ళు ఎవ్రీ టైం మనకే పిలుస్తారు అనమాట. అలా ఉంటది కదా. నేను స్కూల్ పిల్లలు ఉంటారు సార్ మాకు ఇక్కడ లోకల్లో. స్కూల్ పిల్లలు తీసుకొని మామూలుగా ఒక 10 numbers 15 numbers మాట్లాడుకొని ఈవినింగ్ మార్నింగ్ వాళ్ళు తీసుకెళ్ళి వదిలిపెట్టేటట్టుగా, వాళ్ళకొకరికి సుమారు వచ్చేసి 800 500 600 అట్లా డైలీ 1 month కి వసూలు చేస్తున్నారు. అలా తీస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అనుకుని ఆలోచన. ఎలక్ట్రికల్ వెహికల్ సార్ మాకు తీసుకొని మార్నింగ్ ఈవినింగ్ వీళ్ళని వాళ్ళ స్కూల్ దగ్గర వదిలిపెట్టి తీసుకొని రావడం, మిగిలిన టైంలో సర్వీస్ చేసుకోవడం బానే ఉంది. ఆ ఆప్షన్ బానే ఉంది. ఓకేనా? ఎందుకనంటే చేసినా నేను సక్సెస్ అవుతాను లేదనేది. అవుతారంటే దానికి ఒక సంవత్సరం ఆగాలి, ఈ సంవత్సరం కాదు, నెక్స్ట్ ఇయర్. ఓకే అర్థమైందా? నెక్స్ట్ ఇయర్ చేద్దరు. దానికి కూడా ఏంటంటే వాహనం అంటే మళ్ళీ చతుర్థం షష్టం వస్తాయి అనమాట, అవి కొంచెం వీక్ గా ఉన్నాయి. ఓకేనా? అవి వీక్ గా ఉన్నాయి కాబట్టి ఏంటంటే, ఇప్పుడు మెర్క్యూరీ కూడా రెట్రో ఉన్నాడు కాబట్టి ఏంటంటే, ఇప్పుడు నాకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆ స్కూల్ పిల్లలు అనే ఆప్షన్, నేను కూడా ఒక ఆటో కొనుక్కున్నాను ఉదాహరణకి. ఓకేనా? సో నేను కూడా మీకు కాంపిటీషన్ వచ్చాను, మీకన్నా బాగా సర్వీస్ చేస్తున్నాను, మీకన్నా 10 నిమిషాల ముందే వాళ్ళని దిగబెడుతున్నాను, వాళ్ళతో నాకు మంచి కాంటాక్ట్ ఉన్నది, మీకే ఎందుకు ఇవ్వాలి ఆపర్చునిటీ? అంటే ఇక్కడ మామూలుగా నేను ఒక 4-5 ప్రిన్సిపాల్స్ మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా సార్, మామూలుగా వాళ్ళకి మనం కొంచెం అనుకూలంగా ఉంటాం కానీ, ఓకే, వాళ్ళు మనకు ప్రిఫర్ చేస్తారన్నమాట. ఉదాహరణకి నేను మన మాట తీరు కానీ వాళ్ళకి నచ్చి నువ్వే చేసుకో అబ్బాయి అని అంటూ మనకు అవకాశం ఇవ్వటం కానీ, అదే అలా ఇస్తారని మనం అనుకుంటున్నాం. ఒకవేళ అది కాకపోతే, అనుకున్నదే కాదు కదా మనకి జనరల్ గా. ఇప్పుడు ఆప్షన్ ఏంటిది? మా కిరాణా వాళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళకి 1st తారీఖు నుంచి 10వ తారీఖు వరకు హోమ్ డెలివరీస్ ఉంటాయి. ఈ కిరాణా ఐటమ్స్ అన్ని హోమ్ డెలివరీస్ ఉంటాయి. ఓకే, మా ఏరియాలో ఏ సందు ఎటు వెళ్ళాలో మొత్తం మనకు తెలుసు కాబట్టి వాళ్ళని అడ్రస్ ఇచ్చేసి చెప్పించి పంపించేస్తారు, అది డెలివరీ ఇచ్చేసి మనం వచ్చేటట్టుగా.
ఓకే. ఒక సుమారు ఒక 25 షాప్స్ 30 షాప్స్ దాకా ఉన్నాయి నాకు తెలిసిన మొత్తం మా ఏరియా మా మార్కెట్ కి. ఓకే. ఫస్ట్ నుంచి 20 తారీఖు దాకా అది ఉంటది అనమాట. ఓకే. ఓకే. అదొక ఆప్షనల్ ఉంది నాకు. ఓకే. సరే. 25 అంటే 26 జనవరి తర్వాత అర్థమైందా? సో కొంచెం ఆగి, ఎందుకంటే శని స్టార్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి, షష్టాధిపతి అవుతున్నాడు కాబట్టి, వెహికల్ తీసుకోవడానికి తృతీయంలో ఉన్న గ్రహాలను ఆస్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి, శుక్రుడిని ఇండికేట్ చేస్తున్నాడు, థర్డ్ హౌస్ని ఇండికేట్ చేస్తున్నాడు కాబట్టి ఆటోకి నేను ఎక్కువ ఓట్లేస్తా. ఈ స్కూల్ పిల్లల కాన్సెప్ట్ నచ్చింది నాకు. కిరాణం సరుకులు, ఫుడ్ అవన్నీ కూడా మనం సప్లై చేయడం నచ్చింది. మన ఓనుది అంటే అక్కడ మనం ఎక్కడ ఆగి ఉండం, అర్థమైందా? 4th హౌస్ కాదు, ఇది 3rd హౌస్ అనమాట ఇప్పుడు, అర్థమైందా? సో మనం వేరే వాళ్ళకి ఏమి రెంట్ ఇవ్వట్లేదు, మన ప్రాపర్టీని రెంట్కి ఇవ్వట్లేదు, మనది మనమే నడుపుకుంటున్నాం, మనం ఆగట్లేదు, అర్థమైందా? 3rd హౌస్ ఆపరేట్ అవుతుంది ఇక్కడ, అర్థమైందా? 4th హౌస్ కాదనమాట. సో 3rd హౌస్ ఆపరేట్ అవుతుంది. స్కూల్ పిల్లలది బానే ఉంది, ఓకేనా? వర్కౌట్ అవుతుంది, గురుదశ జరుగుతా ఉన్నది, పుత్రకారకుడు కాబట్టి పిల్లల్ని తీసుకురావడం దించడానికి బాగున్నది. సో దానికి నేను ఓకే చెప్తా, దానికి ఎక్కువ ఓట్లు వేస్తాను, ఓకేనా? కానీ నెక్స్ట్ ఇయర్ 26 జనవరి తర్వాత, ఇప్పుడు జనవరి 2025లో ఉన్న 1 year తర్వాత. ఓకే సార్. 1 year తర్వాత కంగారు పడకండి. సో మీరు ఇంకా డబ్బును కూడా పెట్టుకుంటూ అట్లా చేస్తే వెళ్ళండి. ఇక చాటు మెల్లగా వెళ్తా ఉంటుంది, ఇక అది అలా నడుస్తూ ఉంటుంది, చాలా కాలం నడుస్తుంది, అర్థమైందా? 2037 వరకు కూడా ఆ ఫ్లో అట్లా మెల్లగా పోతా ఉన్నది. గురుదశ అయ్యేంత వరకు కూడా అది నడుస్తుంది. తర్వాత శని వస్తాడు, శని నక్షత్రాధిపతి రాహువే కదా, రాహు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి అక్కడ వచ్చే సమస్యలు, వాటిని పరిస్థితులు దాటి మళ్ళీ ముందుకు పోతా ఉంటాం, మెల్లమెల్లగా ముందుకు పోతాం. ఏమి మిరాక్యులస్ చేసేస్తుంది చాట్ అని చెప్పను, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫస్ట్ అక్కడి నుంచి మనం బయటపడతాం కదా, అర్థమైందా? సో ఇప్పుడైతే 10th హౌస్ అపోజిషన్ జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం నిర్ణయం చెప్పను, వద్దని చెప్తాను, ఓకేనా? వచ్చే సంవత్సరం నిర్ణయం తీసుకుందరు, ఓ సంవత్సరం ఆగి, అదొక్కటి చెప్తాను, ఓకేనా? ఇంకా ఇంకేం లేదు సార్. మా పిల్లలకి వాళ్ళని మంచి గ్రోత్ ఇవ్వగలుగుతానా లేదన్నది సార్. మా పిల్లలకి మంచి, అవును, మనకి ఇప్పుడు నాకైనా నాకు ఉన్న దానిలో చేస్తామని పోతూ ఉంటుంది ఆల్రెడీ, అర్థమైందా? మనం ఏదో ఒకటి చేసేది ఉన్న స్థాయిలో మనం చేసుకుంటూ పోతాం, అర్థమైందా? వాళ్ళని మనం బాగా చదువుకోండి అని చెప్పడమే, అంతే, సరేనా? అంటే వాళ్ళకి ఏదైనా ఫ్యూచర్ లో నేర్పించదని అనుభవంలో ఉన్నా సార్. మామూలుగా అవన్నీ ఫ్లోలో నడుస్తూ ఉంటాయండి, అర్థమైందా? మనతో పాటు అవి ముందుకు పోతూ ఉంటాయి, అర్థమైందా? నేను చెప్తేనే అయ్యేది ఏముంటది, ముందుకు పోతూనే ఉంటాయి 1 by 1, అంతే. అది ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. థ్యాంక్ యూ.